వెల్కమ్ టు ఫార్నిక్స్. ఈరోజు మనం ఆంజనేయ నర్సరీలో ఉన్నాం. ఇక్కడ మనతో పాటు ఓనర్ అయిన అంకిరెడ్డి గారు ఉన్నారు. ఈయన అడిగి ఇక్కడ ఏ రకాల నారు ఉత్పత్తి చేస్తారో, అలాగే ఎంతంత రేట్లకు అమ్ముతారో, ఇది మొత్తం కట్టడానికి ఎంత ఖర్చు అయింది అనేది మొత్తం వివరంగా తెలుసుకుందాం. నమస్కారం సార్. ఇక్కడ మామూలుగా ఇది మొత్తం మీకు ఎస్టాబ్లిష్ చేయడానికి ఎంత ఖర్చు అయింది సార్ ఇప్పటి వరకు? అంటే ఇది నెట్ వర్క్ వచ్చేసి పర్ మీటర్ వచ్చేసి 600 రూపీస్ కాస్ట్. ఎస్ సార్. పర్ మీటర్. మనకి ఇది వచ్చేసి టూ ఎకర్స్లో మనం ఫిట్టింగ్ చేసాం. ఇది అగ్రిప్లాస్ట్ కంపెనీతో మనం టైఅప్ అయ్యాం. ఈ యొక్క నెట్ షేర్ నెట్ బిగడానికి ఒక అగ్రిప్లాస్ట్ అనే కంపెనీ ఉంటుంది, దాంతో మనం టైఅప్ అయ్యాం. అవి మనం టోటల్గా వచ్చి 2 ఎకరాలకు వచ్చేసి మనకు 40 lakhs అయింది ఖర్చు. ఈ దీంట్లో ఏమన్నా మనకి సబ్సిడీ దొరుకుతుందా సార్? సబ్సిడీ ఉంది, కానీ సబ్సిడీ అవకాశం ఉంది, కాకపోతే ఒక సబ్సిడీ ప్రజెంట్ స్కీమ్ లేదు. ప్రజెంట్ ఆపేశారు స్కీమ్. వాస్తవంగా అయితే సబ్సిడీ అయితే ఉంటుంది. ఒక ఓసీకి అయితే కనుక 40% వస్తుంది, ఎస్సీ ఎస్టీకి అయితే కనుక 80% ఉంది సబ్సిడీ. ఇక్కడ ఏ రకాల మొక్కల ఉత్పత్తి జరుగుతుంది సార్ నర్సరీలో? మిర్చి, మేజర్గా మిర్చి ఫస్ట్, టమోటా, క్యాబేజీ, కాలీఫ్లవరు, మ్యారీగోల్డ్. ఒక్కొక్క మొక్క ఎంత ధరకు వెళ్తుంది సార్? సీజన్లో ఎలా ఉంటుంది? సీజనల్ వైజ్ మనకు సీజన్ అంటే ఏప్రిల్ మే నుంచి నవంబర్ దాకా కంటిన్యూ అవుతుంది సీజన్. ఒక ఏరియాని బట్టి ఉంటుంది. ఒక్కొక్క ఏరియాలో ఒక ముందు నడుతుంటారు, వెనక నడుతారు. మనకి ఇక్కడైతే కనుక మే ఎండింగ్ నుంచి నవంబర్ వరకు నడుస్తుంది. మేజర్గా మనకు మిర్చి పోతుంది ఎక్కువగా. మిర్చి కాబట్టి ఒక్కొక్క పర్ ప్లాంట్ వచ్చేసి యావరేజ్ రేటు 1 రూపీ నార్మల్గా. డిమాండ్ని బట్టి ఆ సిచ్యువేషన్ బట్టి పెంచుతూ ఉంటారు అంతే రేట్లు. ఇప్పుడు మొక్క మనకి చూస్తే ఎన్ని రోజులు మొక్కను మనం అమ్మడానికి రెడీగా ఉంటుంది సార్ విత్తనం వేసిన నుండి? సీడ్ స్టార్ట్ చేసిన 40 days తర్వాత 40 daysకు మనకు 40 days తర్వాత మనం సేల్ చేయొచ్చు. ఇంకా ఇక్కడ ఇరిగేషన్ ప్రకారం చూస్తే మనకి ఇక్కడ స్ప్రింక్లర్స్ కనిపిస్తున్నాయి కదా. అవును. ఈ స్ప్రింక్లర్స్ ఏమైనా సపరేట్గా ఎస్టాబ్లిష్ చేశారా, లేదంటే మనకి అన్ని దీంట్లోనే నెట్కు స్ప్రింక్లర్ సంబంధం ఉండదు. ఈ స్ప్రింక్లర్లు వచ్చేసి సపరేట్ మనం ఓన్గా చేసుకోవడమే. ఇప్పుడు మనకి స్ప్రింక్లర్కి సపరేట్గా ఏమైనా ఖర్చు అవుతుంది సార్? ఎలక్ట్రిసిటీ కానీ ఏదన్నా? స్ప్రింక్లర్కి వచ్చి ఒక్కొక్క స్ప్రింక్లర్ వచ్చేసి 130 రూపీస్. ఆ వెయిట్ ఉందిగా, అది వచ్చేసి ఒక్కొక్క స్ప్రింక్లర్ వచ్చి 130 రూపీస్. మళ్ళీ ఎక్స్ట్రా పీవీసీ సపరేటే, లాటరీ సపరేటే. మనం టోటల్గా 2 ఎకర్ మీద వచ్చేసి స్ప్రింక్లర్లకు 3 lakhs అయింది ఎక్స్ట్రా. ఇప్పుడు ఈ స్ట్రక్చర్ చూస్తే మనకి పాలెట్ అనేలా కనిపిస్తుంది సార్, అంటే చిన్న చిన్నగా వేసుకునేలా. ఇది ఇప్పుడు ఎందుకు తీసేశారు? ఇప్పుడు ఎందుకు ఓపెన్గా ఉంచారు? ఇది వచ్చేసి నైట్ పూట ఒకవేళ కూలీలు ఇంటికి వెళ్తారు కదా, ఈవినింగ్ వర్షం పడితే వర్షం ప్లాంట్ తడవకుండా ఈ వైట్ పట్టు కప్పడం క్లోజ్ చేయడానికి ఇది సపోర్ట్గా అంతే. ఇంకా మనకి ఇక్కడ మేజర్గా కూలీలు ఖర్చు ఎంత అవుతుంది, మిగతా మీకు మెయింటెనెన్స్ ఎంత అవుతుంది, ఒక రోజులో ఎంతవరకు లాభం రావడానికి అవకాశం ఉంటుంది? ఒక రోజులో లాభం అనేది చెప్పేదనేది ఏం లేదు. మనం ప్రతి మంత్లీ వచ్చేసి మనం 1.5 lakh మనం శాలరీస్ ఇవ్వాలి. ఇక్కడ అంటే 1 lakh శాలరీస్ ఇస్తున్నారంటే మీకు మొత్తం ఎంత రెవెన్యూ జనరేట్ అవుతుంది సార్? ఇప్పుడు నాకు ఇది వచ్చేసి మొత్తం 40 lakhs ప్లాంట్. దీంట్లో ఒక్కొక్క నెట్లో ఒకసారి ఫుల్ చేస్తే 40 lakhs దీంట్లో పడుతుంది ప్లాంట్స్. అవి సేల్ చేస్తే 40 lakhs మనకు రూపాయితో 40 lakhs మనకు వచ్చినట్టు. దాంట్లో మనం ఏదైనా పెట్టుబడి అన్ని తీసేసుకోగా మిగిలింది అట్లా. అంటే ఒక సీజన్కి సుమారుగా 40 లక్షల వరకు మొత్తం వస్తుంది. అందులో పెట్టుబడి పోగా మనకు ఒక 30 lakhs వరకు అన్నా మిగులుతుందా సార్? లేదు, టోటల్గా యావరేజ్గా ఒక బ్యాచ్కి వచ్చేసి ఒక 10 lakhs ఉంటుంది. 10 lakhs మార్జిన్ పోగా అన్ని పోను 10 lakhs మిగులుతుంది. 10 lakhs మిగులుతుంది మొత్తం. ఇది పెట్టాక మీకు సీజన్ అంటే ఏ సీజన్లో ఎక్కువగా మీకు ఏ రకాల మొక్కలు పోతుంటాయి? మే జూన్లో మేజర్ మనం మిర్చి పోతుంది. జూన్ నుంచి మిర్చినే నడుస్తుంది మాకు మేజర్గా. టమాటో ఇవన్నీ కొద్దిగా పోతాయి అంతే. ఇక్కడ పొగాకు కూడా సరౌండింగ్స్లో ఎక్కువగా పండిస్తున్నారు కదా సార్, పొగాకు కూడా ఏమైనా వేసే ప్లాన్స్ ఉన్నాయి ఆల్రెడీ? లేదు, పొగాకు అంటే ఓపెన్ బిడ్లో పోసుకునే వాళ్ళు పొగాకు ఇక్కడ నెట్లో పొగాకు పెంచరు ఇక్కడ. ఓకే, పొగాకు నార అనేది డైరెక్ట్గా బయట పెంచుకొని బెడ్ల మీద పెంచుకొని నాటుకోవడం అంతే. అలా ఇంకా మనకి అక్కడ వాడే పాటింగ్ మిక్చర్ ఇవన్నీ ఎక్కడి నుండి తెచ్చుకుంటున్నారు, మీరు ఎలా తయారు చేసుకుంటున్నారు? మనం బెంగళూరు నుంచి కోకోబెట్ సప్తగిరి ప్రైవేట్ లిమిటెడ్ అని వాళ్ళ నుంచి మనం సప్లై చేసుకుంటాం, పర్చేజ్ చేస్తాం. అది పర్ టన్ను వచ్చేసి 8,500 రూపాయలు పర్ టన్ను కాస్ట్. మనకు ఒక బ్యాచ్కి వచ్చేసి టోటల్ ఒక సీజన్కి వచ్చేసి మనకు 60 టన్ను ఖర్చు అవుతుంది. అది ఈరోజు ఇక్కడ ఈ నర్సరీలో జరుగుతున్న మొత్తం ప్రొడక్షన్ గురించి వివరాలు. ఇక్కడ మొత్తానికి ఈయనకి 40 లక్షల పెట్టుబడితో ఈ మొత్తం ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. ఈయనకి ఎటువంటి స్కీములు కానీ ఏవి వర్తించలేదు, అంటే ఆయన అప్లై చేసుకోలేదు. కాబట్టి ఈయనకి సీజన్కి వచ్చేసరికి మొత్తం 40 lakhs వరకు రెవెన్యూ జనరేట్ అవుతుందని చెప్తున్నారు. ఆ 40 lakhsలో ఆయనకు అన్ని పోను ఒక 10 lakhs వరకు ప్రాఫిట్ వస్తుందని చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్.